ఫోన్ చేస్తూ అన్న వెళ్ళదు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా గ్రామాలలో ఓ పండుగ వాతావరణం, ఓ కోలాహలం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడికి ప్రీతి పాత్రమైనటువంటి వెన్నెను మనం ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర చూసినప్పుడు వారి చిన్ననాటి నుండి కూడా వెన్నంటే ప్రీతి పాత్రమైనటువంటిదిగా వెన్న ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడని చెప్పని మన మహాభారతంలో చూసిన సందర్భంలో శ్రీకృష్ణుడి యొక్క గీతా బోధన విన్నా, శ్రీకృష్ణుడు ఆనాడు ఇచ్చిన సందేశాలు చూసినా ధర్మం వైపు నిలబడాలి, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి, ధర్మం ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటే అనేటువంటి మాటలు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని మాటల్లోని అంతర్లీనాన్ని అర్థం చేసుకున్నటువంటి అప్పటికే వారు తిరిగి జరిగిన పొరపాటును సరిదిద్దుకోనమనేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా జైలు దాటిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం మహాభారతంలో చూసినటువంటి శ్రీకృష్ణుడి రోజు ఓ దేవుడిగా కీర్తింపబడు శ్రీకృష్ణుడిని ఆరాధించేటువంటి సందర్భంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు ధర్మం గెలవాలని చెప్పినటువంటి శ్రీకృష్ణుని మాటలను కూడా తీసుకొని ముందుకు పోయే సందర్భంలో మరి శ్రీకృష్ణుడి జన్మాష్టమి రావడం, శ్రీకృష్ణుడి జన్మనే శత్రువును అంతం చేయడానికి, ధర్మాన్ని గెలుపొందించడానికి, రాక్షస సంహారం చేయడానికి, భక్తి భావాన్ని పెంపొందించే విధంగా, అంటే దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి నిజం చేసేటువంటి సందర్భాన్ని కూడా మనం శ్రీకృష్ణుని అవతారాలను కూడా చూసిన సందర్భం కాబట్టి అలాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఇక్కడ 24వ వార్డులో, అదేవిధంగా యాదవ్ కాలనీలో, అదే చెక్కబిల్లుడికి సంబంధించిన అనేక ప్రాంతాలు కూడా నాకు ఆహ్వానం అందివ్వడం జరిగింది. ఇప్పుడే గాంధీనగర్ వాళ్ళు కూడా రమ్మని కోరడం, సమయాభావం వల్ల మరి అక్కడ గాంధీనగర్ రాలని చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ అన్ని గ్రామాల్లో వస్తున్నప్పుడు నేను ఇతర ప్రోగ్రాంలు తీసుకుని వచ్చినప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువత, గ్రామ పెద్దల సహకారంతో ఆ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటూ లోక కళ్యాణం జరగాలని చాలా మంది చిన్నారులు కృష్ణుడి వేషాధారంతో, అనేక మంది చిన్నారులు గోపికల వేషాధారంతో కూడా తమ ఆనందంతో ఈ పండుగలో పాల్పంచుకుంటున్నారు. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ శ్రీకృష్ణుడు ఇచ్చిన దారిలో ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపించే విధంగా గీతోబోధనను కూడా, ఆ గీతను కూడా చదువుతూ ముందుకు పోయి
లోక కళ్యాణం జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీకృష్ణుడి ఆ పరమాత్ముడి ఆశీస్సులు దీవెనలు ఈ లోకానికి అందాలి, ప్రతి ఒక్క కుటుంబానికి అందాలి, ఈ ప్రాంతానికి అందాలి. సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడాలి, పాడి పంట బ్రహ్మాండంగా పండాలి. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో ముందుకు వెళ్లాలని చెప్పి సందర్భంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ వార్డులోని అంజనీ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీమణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంజనీ నగర్ ఆడపడుచులందరూ తమ పిల్లల్ని గోపికల వేషంలో శ్రీకృష్ణుని వేషంలో తయారు చేశారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చాలా అందంగా తయారై ముస్తాబై ఈ వేడుకల్లో పాల్గొంటారు. శ్రీకృష్ణుని పుట్టినరోజు సందర్భంగా మనం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాము. శ్రీకృష్ణుడు బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేశాడు, వెన్న దొంగతనం చేశాడు, గోపికల కోకలు లాగాడు, ఇవన్నీ చెప్తారు. అలాగే చిన్నతనంలో శిల్పితనమే కాకుండా ఎన్నో కష్టాలు కూడా శ్రీకృష్ణుడు అనుభవించాడు. భారత యుద్ధంలో పాండవుల పక్షపాతంలో ఉండి ధర్మం వైపు ఉండి పాండవులను గెలిపించాడు. ధర్మం రక్షతి రక్షిత అని చెప్పి ఎప్పుడైతే అధర్మం తాండవిస్తుందో అప్పుడు సంభవామి యుగే యుగే అంటూ దేవుడు జన్మిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. అలాగే అందరం ధర్మ మార్గంలో నడవాలని చెప్పి శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశించాడు. అది అందరూ అర్థం చేసుకొని సన్మార్గంలో నడవాలని చెప్పి గీత ఉపదేశిస్తుంది. అందరూ మన పండుగలను శ్రీకృష్ణ జన్మాష్టమినే కాకుండా హిందువులుగా పుట్టి మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.